తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ కాంగ్రెస్ గుండాలు దాడులకు తెగబడుతున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ లో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడి నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి. బీజేపీ గుండాలారా ఖబర్దార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్ లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ గుండాలు ప్రాణహాని కలిగించేలా దాడి చేశారని నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. కరీంనగర్ పట్టణం నడిబొడ్డున తుపాకులతో దొంగతనాలు జరుగుతున్నా కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే స్థాయి నేతలకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రౌడీ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని, అభివృద్ధిపై రాజకీయ చర్చలు జరగాలి కానీ ఇలాంటి భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి చేటు అని హెచ్చరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనం క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి బాధ్యతగా వహిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ పై దాడికి యత్నించిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థరాజు, నిమ్మశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, సిరిగిరి చందు, మారం కుమార్, వాసల శ్రీనివాస్, కందుల క్రాంతి కుమార్, గన్నమనేని రామారావు, కొండ కనకయ్య, నీలం శేఖర్, నీరటి మల్లేశం, అమ్జద్ బాషా, లైశెట్టి మల్లేశం, గుడిసె సదానందం, రేగుల రాజేశం, ఉల్లెందుల హనుమంతు, సుంకపాక రాజు, నిమ్మశెట్టి రాజు, గోసుకుల నరసయ్య, పబ్బ మహేష్, పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్నటి రోజున కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు 2 సార్లు ఎంపీగా గెలిచి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి చేసింది ఏం లేదు. కనీసం ప్రజలకు మధ్యలో ఉండే అటువంటి ఆలోచన కూడా లేకుండా లా అండ్ ఆర్డర్ను అతనే లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అయిన ఉండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నటువంటి బండి సంజయ్ గారికి రానున్న రోజులలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. తను మాట్లాడుతున్నాడు, తనకు ఆబ్జెక్ట్ లేదు ఏమన్నా అంటే బెబ్బే. దయచేసి ఇలాంటి దాడులు మరొకసారి పునరావృతం అయితే కనుక బీఆర్ఎస్ పార్టీ సైన్యం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఎదుర్కొని మేము కూడా దాడులు చేయవలసినటువంటి ముందస్తుగా మీకు హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇలాంటి చర్యలకు పాల్పడినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తడం అనేది ఆశ్చర్యం. దయచేసి వెంటనే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండించి బండి సంజయ్ని తరిమి కొట్టాలని హెచ్చరిస్తున్నాం. కేంద్ర సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ అనుచరులతో, కార్పొరేటర్లతో దాడి అనేది అనైతికం. అలా రాష్ట్రంలో అది మన రాష్ట్ర నైతిక కాదు. 10 ఏళ్ళు పరిపాలనలో ఏ రోజు ఒక చిన్న దాడి జరగని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మాటలతో కాదు చేతులతో చూపించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. టెక్నాలజీతో పోటీ పడదాం, యుద్ధంతో కాదు. భవిష్యత్ అంతా ఖరాబ్ చేయొద్దు అనుచరులది. దయచేసి పెద్ద నాయకులు, మా చిన్న నాయకులు భవిష్యత్ ఖరాబ్ చేయకుండా చట్టం ఏం చేస్తుంది? పోలీసు వాళ్ళ ముందరనే నిన్న వెహికల్స్ అన్ని పలగొట్టిరంటే వాళ్ళకి ఎవరి ధైర్యం వాళ్ళకి? దయచేసి ఆలోచించాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున వెన్నుకుంటున్నాం. అదేవిధంగా ఇక రాష్ట్రంలో ఇలాంటి దాడులు కొనసాగితే భయోందోళనకు గురవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యుడు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న ఇప్పటికీ 4 దొంగలు ఒక సినిమాలాగా నటించి గన్ను పెట్టి బెదిరించి తీసుకుపోయిన దొంగతనం వారిని ఇప్పటికీ దొరకబెట్టుకోమని వైఫల్యమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి రక్షణ కలిగించే ప్రజా నాయకులు రక్షణ కలిగించండి మాకు. దాన్ని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వేడుకుంటున్నాం. బండి సంజయ్ ఖబర్దార్, అనుచరులు ఖబర్దార్. ఈ రాజకీయాలకి స్వస్తి చెప్పండి, అభివృద్ధిలో పోటీ పడండి. ఇలా మా వేములవాడ పుణ్యక్షేత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చాడు. 1000 కోట్లు వేములవాడ టెంపుల్ చేసి డెవలప్ చేయాలి. అభివృద్ధిలో పోటీ పడండి. 10 ఏళ్ల తర్వాత జరిగేది ఏందో అభివృద్ధిలో పోటీపడి నిధులు తీసుకొచ్చి మా వేములవాడని కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి చేసే విధంగా అభివృద్ధి చేయాలని బండి సంజయ్కి తెలియజేస్తున్నాం. నువ్వేం మాట్లాడిన బండి సంజయ్, నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టినవా, కేసీఆర్ పుట్టినవా అని మాట్లాడడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ గారు మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నారు, కరీంనగర్ పార్లమెంటు 2 సార్లు ఎంపీగా గెలిచి మీరు అభివృద్ధిపై చర్చ పెడదాం, వ్యవసాయంపై, ఇరిగేషన్పై, విద్యపై, వైద్యపై చర్చ పెడదాం, కానీ ఇట్లా వ్యక్తిగతంగా మీ యొక్క స్థానానికి తగదని చెప్పి మాట్లాడితే మీ గుండాలను పంపించి ఒక భౌతిక దాడులకు పాల్పడడం జరిగింది. మేము దలుచుకుంటే మీరు ఒక్కరు కూడా మిగిలిన బీజేపీ గుండాలారా ఖబర్దార్. వెంటనే బీజేపీ నాయకులను వాళ్ళని వెంటనే శిక్షించాలి. సోషల్ మీడియాలో మాట్లాడిన మా పావని గౌడ్ ఇంటికి వెళ్ళి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు? బీజేపీ బండి సంజయ్ ఈ యొక్క పార్లమెంట్
పార్లమెంట్ పరిధిలో ఒక్క రూపాయి తెచ్చింది లేదు. మరి వేములవాడ రాజన్న ఆలయానికి 1000 రూపాయలు తెచ్చింది లేదు. కొండగట్ట అంజన్నకు 1000 రూపాయలు తెచ్చింది లేదు. కానీ మరి ధర్మం పేరిట యువకులను రెచ్చగొట్టి బీజేపీ గుండాలను ఉసుగొల్పి మరి ఒక భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. మరి రాబో రోజుల్లో ఈ విధంగా జరిగితే మరి దాడికి దాడి కంపల్సరీ ఉంటుంది. ఈ కేసులకు ఈ జైళ్లకు భయపడే వ్యక్తులం కాదు, ఉద్యమకారులం. కాబట్టి చెప్తున్నాం, ఈ యొక్క మీ పద్ధతి మార్చుకోవాలి. బండి సంజయ్, మీరు వెంటనే ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు కానీ మా బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు మరి నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఆ దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పి మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. మరి గత 4 రోజుల క్రితం కరీంనగర్ పట్టణంలో కార్పొరేషన్లో BMG జ్యువెలర్ షాప్లో దొంగతనం జరిగిన క్రమంలో అక్కడ ఉన్న బాధితులను పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన కార్యక్రమంలో మరి ఇక్కడ నుండి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావచ్చు ఏం చేస్తున్నారు, మరి వీరి విధి విధానాలు ఏంది, ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడలేదు. మరి ఈ యొక్క బండి సంజయ్ అనే వ్యక్తి కాంగ్రెస్కు బీటింగ్గా ఉంటుందని చెప్పి మరి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. మరి వారు మాట్లాడిన దానిలో 100% నిజాయితీ ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చింది. ఏ రోజైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీసిరా మీ ఆధ్వర్యంలో? మరి రాష్ట్ర పిలుపు మేరకు తూతూ మంత్రంగా నానా మంత్రంగా చేసి తప్పించి మీరు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కావచ్చు, కాంగ్రెస్ చేసే అరాచకాల పైన కావచ్చు, కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు ఏ రోజు నిలదీసిన పాపం లేదు. కానీ ఒకటే, మా కేటీఆర్ నిలదీయాలి, కేసీఆర్ నిలదీయాలి. కేటీఆర్ను నానా బూతులు తిడుతూ నువ్వు రాజ్యాంగంలో ఖచ్చితంగా ఎక్కడ కూడా మరి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి మరి ఏ రోజు రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటలేవు. మరి ఇలా మొన్న మా పాడి కౌన్సిలర్ కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టే కార్యక్రమంలో మరి వారు కూడా ఎక్కడ కూడా తప్పులు దొరకకుండా ఒకటే ఒక పదం అన్నాడు, మీరు కూడా తంబాకేసుకొని మరి డ్రగ్ తీసుకుని వచ్చు, ఆ గుండు పోయిందని చెప్పి మాట్లాడు. అంతే, అది కూడా ఏమన్నాడు, నువ్వు అన్నదానికి దానికి అన్నాడు. అంతేగాని వేరే రకంగా ఆరోపణ చేయలే, కుటుంబపరంగా మాట్లాడలేదు. మరి అట్లాంటి దాన్ని నీ యొక్క బీజేపీ గుండాతోటి మరి పార్టీ ఆఫీస్ పైన మరి ఒక మధ్యాహ్నం పూట గుండాలు కట్టెలు రాళ్ళు ఎన్నో రకాల బార్రాజు తీసుకొచ్చి మరి పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసి కారును ధ్వంసం చేసి దాడిపైన మీరు చేసిర్రు. మరి ఎంతవరకు సబబు? ఇప్పటికి కూడా మేము ఒక చట్ట పరిధిలో, ఒక రాజ్యాంగ పరిధిలో మేము అనుసరిస్తున్నాం. ఏడా కూడా తప్పులు మాట్లాడుతున్నాం. మా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మా పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైనా పోతే చట్టపరంగా నువ్వు కేసు పెట్టు, నీకు పెట్టి అర్హత ఉంది. అంతేగాని దాడి చేసే అర్హత లేదు. మేము ఇలా దాడులు చేయాలనుకుంటే నువ్వు 60 లక్షల మంది ఉన్నాం బిడ్డ, మీరు ఖబర్దార్. రాబోయే కాలంలో దాడులు చేస్తే ప్రతి దాడులకు సహ్యం మేము సై. కానీ మేము రాజ్యాంగాన్ని అమల్లో ఉంటాం, రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం, రానున్న కాలంలో ఇలాంటి గుండాగిరి చేస్తే మాత్రం మా బీఆర్ఎస్ వేములవాడ పట్టణ శాఖ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తరలిస్తాం, మేము తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక కార్యక్రమం చేసినటువంటి మా గౌరవ మాజీ కౌన్సిలర్లకు, గౌరవ నాయకులకు, మా చెల్మెడ గారి ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.